అందరికీ నమస్కారం అండి. మేడారం మహాజాత్ర 2026 చాలా విజయవంతం చేసినందుకు నేను ములుగు జిల్లా పోలీస్ శాఖ తరపున హోంగార్డ్ నుంచి మొదలుపెడితే ఎస్పీ వరకు ప్లస్ మిగతా ఆఫీసర్స్ చాలా మంది ఆఫీసర్స్ వేరే వేరే జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదం చెప్తున్నా. ఎందుకంటే ఈసారి మనకు మహాజాత్ర ఒక 4 రోజులతో పాటు ఆల్మోస్ట్ ఒక 40 days ముందు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్క చాలా మంది భక్తులు, లక్షల మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. ప్లస్ భక్తులతో పాటు విఐపి మూవ్మెంట్ కూడా మనకు మాస్టర్ ప్లాన్ తోనే జరిగింది. కాబట్టి ఆ విఐపి మూవ్మెంట్ తో పాటు భక్తులది సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా చక్కగా మనలు చూశారు. కాబట్టి ములుగు జిల్లా సంబంధించి స్టాఫ్ ఏదైతే ఉన్నారో, స్టాఫ్ అండ్ ఆఫీసర్స్, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 45 days నుంచి డే నైట్ ఏం చూడకుండా చాలా చక్కగా పని చేయడం జరిగింది. దాంతో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. మెయిన్ జాతర టైంలో కూడా మనకు గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు చాలా మంది ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి వాళ్ళ సేవ చేయడం జరిగింది. సో మెయిన్ జాతర టైంలో 1.5 కోటి పైన భక్తులు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అంటువ్వడి ఇన్సిడెంట్ జరగలేదు. ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా, సంతోషంగా వాళ్ళ ఇంటికి తిరిగి ప్రయాణం చేయడం జరిగింది. ఎక్కడ కూడా స్టాంపేడ్ కానీ ఇంజురీ లాంటి ఇన్సిడెంట్ ఎక్కడ కూడా జరగలేదు. సో క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ టెంపర్ ఏరియాలో, తర్వాత క్యూ లైన్ ఏరియాలో చాలా చక్కగా పోలీసు వాళ్ళు పని చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ లో మనం చూస్తే ఈ ఏదైతే ప్రొసెషన్స్ ఉన్నాయో, అమ్మవారి ప్రొసెషన్స్, సో సార్లమ్మ ప్రొసెషన్ కూడా ఈసారి రికార్డ్ టైం 9:30 వరకు సమ్మక్క గుడి, మనకు ఊర్లో ఉన్న గుడి వరకు మేము తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ డే రోజు మనకు అమ్మవారి సమ్మక్క ప్రొసెషన్ కూడా రికార్డ్ టైం 9:50 వరకు మెయిన్ గుడి వరకు తీసుకొని రావడం జరిగింది. సో ఈ అమ్మవారి ప్రొసెషన్, సమ్మక్క కానీ, సార్లమ్మ కానీ, పగిడిద్దరాజు, గోవిందరాజు 4 ప్రొసెషన్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా స్మూత్ గా మనకు మెయిన్ టెంపుల్ ఏరియాలో తీసుకొని రావడం జరిగింది. సో దాంతోని భక్తులకి చాలా ఈజీగా అయింది. అంటే వాళ్ళు అమ్మవారు ముందు చాలా రికార్డ్ టైంలో వచ్చినందుకు వాళ్ళు దర్శనం కూడా చాలా ముందు నుంచి స్టార్ట్ అయింది. ఈసారి మాస్టర్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంప్లిమెంట్ చేయడం వల్ల భక్తులు కూడా చాలా మంది కొత్త గుడి చూడడానికి, అమ్మవారి దర్శనానికి వచ్చినందుకు ఆల్మోస్ట్ మెయిన్ జాతరలో పోయినసారి మనం కొలిపిస్తే మినిమం 25 to 30% భక్తులు ఈసారి ఎక్కువనే వచ్చారు. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా స్మూత్ గా ప్రతి ఒక్కరి దర్శనం కంప్లీట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ విఐపి మూమెంట్స్ కూడా చాలా చక్కగా వాళ్ళది కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కంప్లీట్ చేయడం జరిగింది. మనకు మెయిన్ జాతర ముందే మనకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ తో పాటు మొత్తం కేబినెట్ ఇక్కడ వచ్చి కేబినెట్ మీటింగ్ చేయడం జరిగింది. దీంతో పాటు నెక్స్ట్ డే 19th రోజు మన దగ్గర కొత్త టెంపుల్ ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళ మూమెంట్ కూడా చాలా చక్కగా కంప్లీట్ అయింది. దీంతో పాటు చాలా మంది వేరే కంట్రీ సంబంధించి, న్యూజిలాండ్ సంబంధించి ఒక సెపరేట్ టీమ్ మన దగ్గర వచ్చింది. వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. బ్రిటిష్ హై కమిషనర్ వచ్చి ఇక్కడ దర్శనం చేయడం జరిగింది. సో అట్లాంటి వివిఐపి మూమెంట్స్ కూడా, ప్రోటోకాల్ కూడా చాలా చక్కగా మన వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ సందర్భంగా కూడా చూస్తే ప్రీ మేడారంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. మెయిన్ జాతర టైంలో కూడా గట్టమ్మ ఏరియాలో ఎస్పెషల్లీ ఈసారి చాలా స్మూత్ గా ఒక ఇన్సిడెంట్ చిన్న జామ్ అవ్వకుండా మేము కంప్లీట్ చేయగలిగినాం. మెయిన్ జాతర టైంలో ఎస్పెషల్లీ ఆర్టీసీ రూట్ సంబంధించి కొంచెం ఇబ్బంది జరిగింది, అది వాస్తవమే. సో దానికి ఇమీడియట్లీ పోలీస్ వారు ప్లస్ ఆర్టీసీ సిబ్బంది అందరూ ప్లస్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూన్ అయ్యి త్వరలోనే క్లియర్ చేయడం జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంది, అది వైల్డ్ లైఫ్ ఏరియా, తాడవై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కాబట్టి అక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో త్వరలోనే మా గవర్నమెంట్ కి మేము మా తరఫున ప్లస్ అంటే డిఎఫ్ఓ గారు, మన గవర్నమెంట్ కలెక్టర్ సార్ మేడం తో అందరితో కన్సల్ట్ అయ్యి ఒక ప్రణాళిక తయారు చేసి ఇప్పటి నుంచి మనం ఫాలోఅప్ చేస్తే నెక్స్ట్ జాతర వరకు ఆ రోడ్ కి కూడా వైడనింగ్ చేయాలని మా ఉద్దేశం ఉంది.
గవర్నమెంట్ ముందు మేము పెట్టి అప్రూవల్ తీసుకొని అది కంప్లీట్ చేయాలనే ప్లాన్ ఉంది. ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగకుండా ఈ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూడడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. దీంతో పాటు మెయిన్ ఇప్పుడు ఈ ఏదైతే క్రైమ్ కంట్రోల్ ఉంది, క్రైమ్ కంట్రోల్ భాగంగా కూడా ఈసారి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్ మోడల్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది చాలా మనకు పనికి వచ్చింది. ఎస్పెషల్లీ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మేము 36 అఫెండర్స్ కి ఐడెంటిఫై చేసి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. లీగల్ యాక్షన్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఏదైతే ఈ మిస్సింగ్ చిల్డ్రన్ సంబంధించి ఆల్మోస్ట్ 20,000 బ్యాండ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంతో కూడా చాలా మంది చిన్న పిల్లలు ప్లస్ వృద్ధులు ట్రేస్ అవుట్ అయ్యి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీతోని మేము కలిపినాం. మెయిన్ గా మనం చూస్తే ప్రతి జాతర టైంలో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. బట్ ఈసారి మనం చూస్తే ఈ ఓవరాల్ యాక్సిడెంట్ రోడ్ లో ఎక్కడ కూడా జరగలేదు. ఒక యాక్సిడెంట్ జరిగింది, అది కూడా జంపన్న ఏరియాలో. అక్కడ ఉన్న డ్రైవర్ కి ఏదైతే 4 వీలర్ ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నా ఆయనకి ఒక హెల్త్ ఇష్యూస్ వల్ల కంట్రోల్ తప్పిపోయింది కాబట్టి అక్కడ ఒకటి యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ప్లస్ ఈ డౌనింగ్ ఇన్సిడెంట్ ఒక 2-3 డౌనింగ్ ఇన్సిడెంట్ తప్ప ఇక్కడ కూడా ఈ యాక్సిడెంట్స్ జరగలేదు. సో ఓవరాల్ ఫ్యాటాలిటీ కూడా చాలా వరకు తగ్గింది. క్రైమ్ రేట్ కూడా చాలా వరకు తగ్గింది. దీంతో పాటు ఏదైతే ఈ టీజీ క్వెస్ట్ ఉందో మనకు గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు మనకు స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మనకు చాలా సహాయం చేశారు. ఈసారి మనకు ఆడ కంట్రోల్ రూమ్ లో ఉండి మనకు ఓవరాల్ ఏ ఏరియాలో ఏం జరుగుతుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఓవరాల్ ఈ మనకు ఆర్టీసీ ఏరియాలో కూడా బస్ స్టాండ్ లో ఏం జరుగుతుంది, నార్లాపూర్ ఏరియాలో ఏం జరుగుతుంది, చింతల్ రోడ్ క్లియర్ ఉందా లేదా, ప్లస్ ప్రొసెషన్ టైంలో క్యూ లైన్ ఏరియాలో. సో అది చాలా వరకు మనకు పని హెల్ప్ఫుల్ అయింది. సో దానికోసం కూడా నేను మళ్ళీ ఒకసారి మన జిల్లా పోలీస్ శాఖ తరఫున స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్లస్ మన గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. సో దీంతో పాటు అంటే మెయిన్ గా అమ్మవారి ప్రొసెషన్ వనం నుంచి జనంలో ప్లస్ జనం నుంచి మళ్ళా వనంలో తిరిగి ప్రయాణం కూడా చాలా స్మూత్ గా కంప్లీట్ అయింది. సో ఓవరాల్ ఈ మొత్తం ప్రాసెస్ లో ప్లస్ మిగతా భక్తులు కూడా రిటర్న్ వెళ్లే వరకు నిన్న అంటే సండే వరకు కూడా మేము బందోబస్తు పెట్టినాం. ప్లస్ ఆ రోజు కూడా ఆర్టీసీ బస్సెస్ ద్వారా చాలా మంది భక్తులు వాళ్ళ రిటర్న్ జర్నీ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ మనం చూస్తే ఆల్మోస్ట్ 40-45 డేస్ నుంచి మొత్తం జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ శాఖ చాలా చక్కగా పని చేసేందుకు నేను మళ్ళీ ఒకసారి నా ప్రతి ఆఫీసర్ ప్లస్ స్టాఫ్ కి కాంగ్రాచులేట్ చెప్తా. ప్లస్ ఓవరాల్ మిగతా జిల్లా సంబంధించి చాలా మంది ఆఫీసర్స్ మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు ఇక్కడ వచ్చి వాళ్ళ సేవ వాళ్ళు నిర్వహణ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకు నేను ప్రత్యేకంగా జిల్లా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. ఈ జాతర మేము 100% చాలా విజయవంతంగా చేసినందుకు, ఎక్కడ కూడా అన్టువర్డ్ ఇన్సిడెంట్ తర్వాత ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ లో కూడా చాలా చక్కగా పని చేసినందుకు మళ్ళీ ఒకసారి నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.